నేలకేసి బాది కాలితో తొక్కి 5 ఏళ్ల పాప పైన స్కూల్ ఆయా దాడి. గొంతు పిసికి చెంపలపై కొట్టి అమానుషం. పలుమార్లు కింద పడేసి కొడుతూ కర్కశం. బాలికకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్లోని షాపూర్ నగర్లో దారుణమాట. వాడు స్కూల్ పేరు కూడా రాయాడు. ఆ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పిరు వాళ్ళు ఆ బాధితులు. పూర్ణిమ స్కూల్ అట, ఇది స్కూల్ పేరు పూర్ణిమ అట. ఆ హెడ్ మాస్టర్ వచ్చి 42,000 బిల్లు అయితే ఆ బిల్లు కట్టిపోయిందట. అయిపోయిందా బిల్లు కట్టిపోతే? ఇప్పుడు విషయం ఏంటంటే ఏ రకంగా వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని మీరు అపాయింట్ చేసుకుంటారు? వాళ్ళకి పేషెన్స్ ఉండదు, ఓపిక ఉండదు. అట్లాంటి ప్లేస్లో పెట్టాలని కొంత ఓపిక ఉన్న వాళ్ళు కావాలి. ఆమెకి ఎన్ని బాధలు ఉన్నాయో ఏం కథనో. ఇప్పుడు ఎవరిని అనాలా? ఒకవేళ పాపకి ఏమన్నా అయితే ప్రాణాలతో బయటపడ్డది. ఈ ప్రైవేట్ స్కూల్ ఏడ తక్కువ దొరికితే అదే కదా వీళ్ళు ఫాలో అయ్యేది. మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల పాఠశాల ఆయా అమానుషంగా ప్రవర్తించింది. చెంపలపై కొడుతూ కింద పడేస్తూ పాప పైన విచక్షణారహితంగా దాడి చేసింది. బాలిక జుట్టు పట్టుకొని తలను పలుమార్లు సిమెంటు నేలకేసి బాధింది. ఎంత ఘోరం చూడండి అసలు. పిల్లలు లేరా అమ్మ నీకు? చిన్నారిని కింద పడేసి కాలితో తొక్కింది. ఈ పాశవిక ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లో జరిగింది. దారుణాన్ని స్కూల్ పక్కనే ఉండే కొందరు పిల్లలు సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఇవ్వడంతో ఆయా భాగవతం బయటపడ్డది. వాళ్ళు ఎట్లా రికార్డ్ చేసిరు మరి? అంటే ఆమె మీద అంతకుముందు నుంచి ఏమైనా ఆరోపణలు ఉండాలి, ఇట్లాంటి ఈమె ఇట్లా వ్యవహరిస్తుందని. విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో బాధితులు ఆదివారం జీడిమెట్ల పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వీడియో ఆధారంగా కేసు పెట్టారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిషా ప్రాంతానికి చెందిన సంతోషి, కలియా దంపతులు తమ 5 ఏళ్ల కుమార్తె ధరిత్రితో కలిసి బతుకుదెరువు కోసం 4 నెలల కింద హైదరాబాద్కు వచ్చారు. సంతోషి షాపూర్ నగర్లోని పూర్ణిమ స్కూల్లో ఆయాగా పనిచేస్తోంది. ధరిత్రి అదే స్కూల్లో నర్సరీ చదువుతోంది. ఈ కుటుంబం పాఠశాల ఆవరణలో ఒక గదిలో ఉంటుంది. ఆ పక్కనే మరో గదిలో అదే స్కూల్లో ఆయాగా పనిచేస్తున్న లక్ష్మమ్మ ఉంటుంది. సంతోషి బడి బస్సులో పిల్లలను ఇంటి దగ్గర దించి రావడం ఇలాంటి పనులు చేస్తోంది. అయితే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లక్ష్మమ్మ కొన్ని రోజులుగా చిన్నారిని చితకబాదుతోందట. ఈ విషయాన్ని ఆ పాప అనేక సార్లు తల్లికి చెప్పింది. అయితే సంతోషి ప్రశ్నించగా తానెందుకు కొడతాను అని లక్ష్మమ్మ సమాధానం చెప్పింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తల్లి స్కూల్లో లేని సమయంలో ఈ అమ్మాయిని లక్ష్మమ్మ దారుణంగా కొట్టింది. ఈ ఘటనను స్కూల్ పక్కన ఇంట్లో ఉన్న ఒక బాలుడు సెల్ ఫోన్లో వీడియో తీసి చిన్నారి తల్లిదండ్రులకు ఇచ్చాడు. దీంతో వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దాడికి పాల్పడ్డ లక్ష్మమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. అసలు ఫస్ట్ ఈ స్కూల్ అంతా అనాలి. ఫస్ట్ వీడియో చేసినావా? ఈ వీడియో చాలా దారుణంగా ఉందండి పాపం. తల్లిదండ్రులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి మళ్ళీ రాగానే ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది అని అడగాల. ఇక అయిపోయింది కదా స్కూల్, ఏముంది, వచ్చిర్రు, తిన్నారు, పడుకున్నారు, ఆడుకున్నారు అంటే కాదు కదా. ఇట్లా ఈ మొత్తం 7 కాడికి రికార్డ్ చేసిరు మొత్తం. ఆ పిల్లని కొట్టుకుంటూనే తీసుకుపోతుంది. పాపం అది చూస్తేనే ఎట్లా అనిపిస్తున్నది. ఆ గోడ మీద నుంచి రికార్డ్ చేసిరు పిల్లలు. ఆగం చేసింది ఆ పిల్లని పాపం. అయ్యో లాస్ట్లో ఇంకా ఘోరంగా ఉందా? ఇది మనం చూడలేము ఇక. బా ఎవరైనా చూస్తురా అని చూస్తుంది వాళ్ళ. ఊరిని అమ్మ ఇదేంది ఇది? ఆ వీడియో చూస్తే పేరెంట్స్ ఎవరికి ఘోరం. ఒక 3-4 నెలలు ఆమె లోపలనే పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది. ఇక వీడియో చూడలేము మనం, అంత భయంకరంగా ఉన్నది, దారుణం. స్కూల్ యాజమాన్యము చెప్పినప్పుడు ఎందుకు పట్టించుకోలే? ఆ పూర్ణిమ స్కూల్ ఎవరిది అసలు అది?